నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. We follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమము ద్వారా ఉన్నతమైన నీ మాటలను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. బాధలలో ఉన్న నీ పిల్లలకు నెమ్మదిని, అలసిపోయిన నీ పిల్లలకు నాయన శాంతిని అనుగ్రహించండి. తండ్రి, నీ పిల్లలతో నాయన మీరు మాట్లాడండి, బలపరచండి. సమస్త విషయాలలో నీ మీద ఆధారపడుతుండగా లేఖనాలలోని ప్రత్యక్షతను నీ ఆత్మ సహాయము వలన చూడగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. దీనుణ్ణి బలహీనుణ్ణి నీ దాసుడనైన నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించమని కోరుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుని ఘనమైన నామమును బట్టి మన తండ్రి అయిన దేవునికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, దేవుడు మన కొరకు వ్రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని సంగతులను మనం అందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని దేవుని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటూ, దేవుడు మనిషికి జీవితాన్ని ఇచ్చాడు. మనిషి తన జీవితం కంటే నేను ఎలా బ్రతకాలి అన్న దాని గురించే ఆలోచిస్తున్నట్లుగా మనం చూడగలం. ఎలా బ్రతకాలి అన్నది జీవనం. ఈ జీవనాన్ని ఎలా కొనసాగించాలి, కానీ ఈ జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్నది మాత్రం చాలా ప్రాముఖ్యమైనది. మనిషి దానికోసం ఆలోచించటం లేదు. నేను దేవుని కొరకు బ్రతకాలి, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఎలాగైనా దేవుడు నాకు ఈ జీవనాన్ని కొనసాగించుకునే శక్తినిస్తాడు అని మనిషి నమ్మలేకపోతున్నాడు. ప్రేమన వారలారా, ఒకనాటి కాలం నుంచి ఇప్పటి వరకు మనిషి తన పనులలో బిజీ అయిపోతున్నాడు. ఎంత బిజీ అవుతున్నాడంటే దేవునికే సమయాన్ని ఇవ్వలేనంత బిజీ. మరి ఎందుకు పనుల వల్ల సతమతం అవుతున్నాడు అంటే, ఎలా బ్రతకాలి, ఏం చెయ్యాలి, అవసరమైతే రాత్రింబగళ్ళు కష్టపడాలి, డబ్బు సంపాదించాలి. ఎందుకంటే ఈ జీవనాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. తినుటకు ఆహారము, ధరించుకొనుటకు వస్త్రము, పిల్లలు, చదువులు, ఇల్లు, రకరకాల లక్ష్యాలను పెట్టుకొని వీటిని దక్కించుకోవటానికి మనిషి దేవునికి దూరం అవుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, కానీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే జీవనం అనేది ముఖ్యము కాదు, దేవుడు మనకిచ్చిన జీవితమే ముఖ్యమని బైబిల్ ఘోషిస్తుంది. దయచేసి చూడండి,
మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని దయచేసి చూడండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. యేసుక్రీస్తు మాట్లాడుతూ ఏమి ధరించుకుందుమో, ఏమి తిందుమో అని చింతింపకుడి అంటున్నాడు. అంటే మనిషి ఆలోచన, రేపటిని గురించిన ఆలోచన మనిషికి చింతలోనికి తీసుకొని వెళ్ళింది ప్రేమన దేవుని పిల్లలారా. ఆ పై వచనం కూడా దయచేసి చూడండి. 25వ వచనం, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆహారము కంటే ప్రాణం గొప్పది, వస్త్రము కంటే దేహము గొప్పది. గొప్పవాటిని పక్కకు పెట్టాడు, ఏం తినాలి అని ఆలోచిస్తున్నాడు. దేహాన్ని దేవునికి ఎలా వాడాలి అని ఆలోచించటం లేదు, ఈ దేహానికి ఏం ధరించాలి అని ఆలోచిస్తున్నాడు. అంటే మనిషి జీవనం మీదనే ఉన్నాడు, తన జీవితాన్ని గురించి ఆలోచించటం లేదు ప్రేమన దేవుని పిల్లలారా. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పిన మాటల లోతుల్లోనికి ఆలోచించగలిగితే జీవితాన్నిచ్చిన దేవుడు ఈ జీవనాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేడా? ఆలోచించండి. ఆదాము ఏదేనులో ఉన్నప్పుడు ఏం పని చేసుకొని బ్రతికాడు? దేవుని మీద ఆధారపడినప్పుడు సమస్తమును దేవుడు పాదాల క్రింద పెట్టాడు అని లేఖనము సెలవిస్తుంది. కానీ ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపము చేశారో తమ బ్రతుకును గురించి కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు ఏదేనులో దేవుని కొరకు బ్రతుకుతూ హాయిగా సంతోషముగా బ్రతికినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. కానీ ఎప్పుడైతే పాపములోనికి వెళ్ళాడో తన బ్రతుకు తానే బ్రతుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా మనిషి దేవుని మీద ఆధారపడటం లేదు. దేవుని మీద ఆధారపడితే సర్వాన్ని కలిగించిన దేవుడు మన కలిగిన సమస్తమును ఇవ్వగలిగిన సమర్థుడు, అందులో ఎలాంటి అనుమానము లేదు ప్రేమన దేవుని పిల్లలారా. మనిషి జీవితం కంటే తన జీవనానికే ఎలా విలువనిస్తున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో ఒక చక్కటి సందర్భం మనకు కనపడుతుంది. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పెను. గెరాసేనుల ప్రాంతములోనికి వెళ్ళినప్పుడు దయ్యములు పట్టిన ఒక వ్యక్తి యేసు క్రీస్తు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. అతని పరిస్థితి చూసినప్పుడు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. సమాధులలో నివాసం ఉంటున్నాడు, తన శరీరాన్ని తనే గాయపరుచుకుంటున్నాడు. అంతేకాదు, సాధుత్వము అతనిలో లేక ఎంతమంది పట్టుకున్నా సంకెళ్లతో బంధించిన అతన్ని సాధుపరచలేకపోతున్నారు ప్రేమన వర్లారా. ఈ వచ్చింది దయ్యము పట్టినవాడు అని మనందరికీ తెలుసు. కానీ ఒక దేవుని కుమారుడు అని ఆలోచించగలిగితే దేవుని కుమారుడికి దయ్యం పట్టడం వల్ల అతని జీవితం ఎంత భయంకరంగా మారిపోయిందో చూడండి. చనిపోయిన తర్వాత శవం శ్మశానానికి రావాలి, బ్రతికుండగానే శ్మశానంలోనికి వచ్చాడు అంటే మరి దేవుడు కూడా అనేకమైన ఆలోచనలతో ఈ కుమారుణ్ణి భూమి మీదకి తీసుకొని వచ్చాడు తన సంకల్పం నెరవేరటానికి. మరి దేవుని సంకల్పం ఏమైపోవాలి? దయచేసి ఆలోచించండి. ఇతని జీవితం ఏమైపోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా? మరి ఆ ఊరి ప్రాంతంలో ఉన్న వారందరూ ఎక్కడైనా ఈ వ్యక్తిని చూపించాలి, అతని జీవితం ఏంటి అని ఆలోచిస్తున్నారంటే లేదు. శ్మశానంలో అతను ఉంటున్నాడు, అతడు ఏమైపోతే మాకేంటి అని
తమ పనులలో తాము ఉన్నారు. యేసుక్రీస్తు అతని దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి అతనికి పట్టిన దయ్యములను వదలగొట్టాడు. అతనిలో ఉంటున్న దయ్యములు నీ పేరేమి అడిగినప్పుడు సేన అన్నవి. వాటిని పాతాళములోనికి పంపొద్దు అని యేసుక్రీస్తును వేడుకున్నాయి. పందులలోనికి ఆయన పంపాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అప్పుడు ఏం జరిగిందో దయచేసి చూడండి. 32వ వచనం. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనక వాటిలో జొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో జొచ్చెను గనక ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. వెంటనే ఆ దయ్యములన్నింటినీ పందులలోనికి పంపించాడు. అప్పటి వరకు దయ్యము పట్టిన ఆ వ్యక్తి స్వస్థచిత్తుడై చక్కగా యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చున్నాడు. జరిగిన సంగతులన్నీ చూసిన వారు గ్రామములో ఉంటున్న ప్రజలకు తెలియజేశారు. వారు వచ్చి సంతోషించాలి కదా. యేసుక్రీస్తును చూసి, మహనీయుడా, నువ్వు గొప్పవాడవు, మా ఊరిలో చాలామంది రోగగ్రస్తులుగా ఉన్నారు, బాగు చేయాలి, మీరెవరు, అసలు ఎలా ఇన్ని అద్భుతాలు మీరు చేయగలుగుతున్నారు, మీరు మాటలు చెప్పండి, మేము వింటామని అడగాలి కదా. అందుకు భిన్నంగా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? యేసుక్రీస్తును వారి ప్రాంతము నుంచి వెళ్ళిపోమ్మని బ్రతిమిలాడుతున్నారు. ప్రియమైన వారలారా, ఒక మనిషికి జీవితం వచ్చింది, ఈయన గొప్పవాడు, ఈయన మాటలు వింటే మన జీవితాలలో కూడా మార్పు వస్తుంది, ఒక మనిషిగా ఉండి ఇన్ని అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు అన్న ఆలోచన లేదు వారిలో. ఎంతసేపు వారు ఏం ఆలోచిస్తున్నారంటే, పందుల మంద చనిపోయింది, మనం ఎలా బ్రతకాలి? జీవితాల కంటే జీవనం ముఖ్యమా? ప్రేమన వారలారా, ఇశ్రాయేలీల చరిత్రలో 40 సంవత్సరాలు అరణ్యంలో ఏ కష్టం చేసుకొని ఇశ్రాయేలీలు బ్రతికారు చెప్పండి? దేవుని మీద ఆధారపడినప్పుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు ఆయన. మేఘస్తంభమును అగ్నిస్తంభమును ఆయన కలిగించి నడిపించాడు. ప్రేమన దేవుని పిల్లలారా, చూసారా, జీవితమే చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో దేవుని కొరకు ఎలా బ్రతకాలి అన్న ఆలోచన మానేసి ఏం చేసుకొని బ్రతకాలి అన్న విషయాన్ని మాత్రమే వారు మనసులో పెట్టుకున్నారు. ప్రేమన వారలారా, ఎంత దయానీయమైన పరిస్థితో చూశారా. దేవుడు కూడా పరలోకము నుండి మమ్మల్ని ఈ భూమి మీదకి పంపించాడు, మాకు జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితాన్ని మరలా మేము ఆయనకిస్తే మరొక జీవితాన్ని ఇస్తాడు అని వారి జీవితాలను గురించిన ఆలోచన లేదు. ఏం చేసుకొని బ్రతకాలి అని పందులు చనిపోయినందుకు బాధపడుతున్నారే తప్ప వారి గ్రామములో ఒక వ్యక్తి మరలా స్వస్థచిత్తుడై చక్కగా బాగుపడ్డాడన్న సంతోషం వారిలో లేదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇలాంటి సంఘటనలు మనం కూడా లోకంలో అనేకమైనవి చూస్తుంటాం కదా. దేవునికి ప్రాధాన్యతని ఇవ్వక ఉద్యోగాలు అని, వ్యాపారాలని, అనేకమైన పరిస్థితుల మధ్య ఈరోజు మనిషి ఉన్నాడు. ప్రేమన వారలారా, దయచేసి చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో అదే విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రెండని చెప్పుకొను వారలారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవమేపాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. వాళ్ళ బ్రతుకు కొరకైతే ఒకానొక పట్టణమునకు వెళ్ళి అవసరమైతే సంవత్సరం ఉండి లాభము సంపాదించుకొనుమని చెప్పుకుంటారు. మరి జీవితం కోసం దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో 1 దినం గడపాలి, 2 దినాలు గడపాలన్న ఆలోచన ఉందా? వాళ్ళ బ్రతుకు కొరకు ఏ దేశానికైనా వెళతారు. ప్రేమన వారలారా, మరి దేవుని కొరకు మందిరానికి వెళ్ళాలి, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. నా జీవితం ముఖ్యమైనది అని మనిషి ఆలోచించటం లేదు. ప్రేమన వారలారా, జీవనం అని మనిషి సరిహద్దులు దాటుతున్నాడు, ఎల్లలు దాటుతున్నాడు, అవసరమైతే ఎక్కడికైనా వెళుతున్నాడు, ఏది చేసినా తప్పు లేదు అని భావిస్తున్నాడు. ప్రేమన వారలారా,
జానెడు కడుపులో పిడికలు మెతుకులు వేసుకోవటానికి మనిషి పడుతున్న ఆరాటం చూస్తున్నారా? ఈ దేహంపై ఒక బట్ట కప్పుకోవటానికి మనిషి ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడో చూసారా? ఆహారం కంటే ప్రాణం గొప్పది, దాని గురించి ఆలోచించాలి. వస్త్రముల కంటే దేహము గొప్పది, నీ జీవితం గొప్పది. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే దేవుడే ముందుకు తీసుకుని వెళ్ళగలిగే సమర్థుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మహనీయుడైన యేసుక్రీస్తునే వారి ప్రాంతము నుండి వెళ్ళిపోమ్మంటున్నారు. దయచేసి చూడండి, లూకా గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 37వ వచనం. గెరాసేనుల ప్రాంతములలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. 38. దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండమని ఆయనను వేడుకొనెను. జీవితపు విలువ తెలిసినవాడు, ప్రభువా నీతో పాటు నేను వస్తాను అంటున్నాడు. కేవలం జీవనాన్ని గురించి ఆలోచిస్తున్న వారు మాత్రం ప్రభువును వెళ్ళిపోమ్మంటున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత విషమ పరిస్థితి! పరలోకము నుండి మన దగ్గరికి ఆయన దిగి వస్తే ఆయన ఎంత గొప్పవాడో, మన జీవితాలను ఉద్ధరించే శక్తి కలిగిన వాడు అని ఎరుగక మనం కూడా చాలాసార్లు ఆయనను తృణీకరిస్తున్నాం కదా. రక్షణ పొందకపోవడానికి కారణం ఏంటి అంటే ఏవేవో కారణాలు చెబుతుంటాం. జీవనం ముఖ్యం మనకి. మరి చనిపోతే మరి నీ జీవితం ఏమైపోవాలి? ఆ ప్రాంతంలో ఉన్నారు, ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నట్లుగా మనం కూడా ప్రభువు మన హృదయం అనే తలుపు దగ్గరికి వస్తే లోపలికి రానివ్వకుండా వెళ్ళిపో అన్నట్లుగానే మనం ప్రవర్తించటం లేదా? ప్రేమన దేవుని పిల్లలారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. జీవనం అనేది ముఖ్యం కాదు, నీ జీవితమే ముఖ్యము. ప్రేమన వారలారా, కోటి విద్యలు కూటి కోసమే అన్నారు. ఏదో ఒకటి చేసి బ్రతకొచ్చు. ప్రేమన వారలారా, కోటి విద్యలున్నాయి, మరి పరలోకానికి వెళ్ళడానికి ఈ జీవితాన్ని దేవుడికి మనం ఇస్తే మరొక జీవితాన్ని దేవుడు మనకివ్వగలిగే సమర్థుడు. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, ఏమి తిందుమో ఏమి ధరింతుమో అని కాదు, దేవుడిచ్చిన జీవితాన్ని దేవుని కొరకు బ్రతికి పరలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచన మనమందరము కలిగి ఉండాలి. ప్రేమన దేవుని పిల్లలారా, ఆ ప్రాంతంలో ఉన్నవారు ప్రభును వెళ్ళిపోమ్మంటుంటే బీద విధవరాలు మాత్రం ఏం చేసిందో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, లూకా సువార్త 21వ అధ్యాయం 2వ వచనము నుండి దయచేసి చూడండి. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. యేసుక్రీస్తు బీద విధవరాలను గూర్చి ప్రస్తావిస్తున్నాడు. కానుకల పెట్టెలో ధనవంతులు తమకు కలిగిన దాంట్లో కొంత వేస్తున్నారు, మేము ఇంత వేశాము అన్నట్లుగా. కానీ బీద విధవరాలు అంటేనే కష్టాలతో కన్నీళ్లతో ఉండే జీవితం, అందులోనూ బీద విధవరాలు. ఆమె పరిస్థితి ఎలా ఉందో మీరు ఆలోచించండి. మనకంటే మెరుగని చెప్పొచ్చు కదా ప్రేమన వారలారా. ఆవిడ 2 కాసులను వేయటానికి వస్తుంది. ఆ 2 కాసులు తన జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే ఏదైనా ఆహార పదార్థాల కొరకు, మరేదైనా అవసరాలు, ఎన్నో అవసరాలు ఉన్నవి కదా, ఆ అవసరాల కొరకు ఇవి నేను ఉంచుకుంటాను అనుకోలేదు. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఆ బీద విధవరాలు కొరకు. ఈమె తన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను. రేపు ఎలా బ్రతకాలో అన్న ఆలోచన ఆవిడలో లేదు. ప్రేమన వారలారా, ఏం ధైర్యం మరి? దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం. నా జీవితాన్నే దేవునికి ఇచ్చాను, నా జీవనాన్ని ఆయన చూసుకుంటాడు. రేపటి గురించి ఆలోచించటం లేదు. ఈరోజు నేను దేవుని కొరకు బ్రతకాలి అన్న ఆశ ఆవిడలో ఉంది. జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే జీవనానికి ఏ డోకా ఉండదు. ప్రేమన దేవుని పిల్లలారా, నిజంగా ఎంత నమ్మకము కలిగి, ఎంత విశ్వాసము కలిగి బ్రతుకుతుందో ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించండి.
తన జీవనమంతయు వేసనని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ 2 సందర్భాలను జాగ్రత్తగా ఆలోచించగలిగితే, జీవనాన్ని గురించి ఆలోచించి జీవితాన్ని పక్కకు పెట్టిన వారు గెరాసేనుల ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రియమైన వారలారా. కానీ బీద విధవరాలు తన జీవనాన్ని గురించి ఆలోచించటం లేదు, జీవితాన్ని గురించి ఆలోచిస్తుంది. నిజంగా యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆయన చేతిలో మన జీవితం పెడితే ఏం తక్కువ చెప్పండి. కరువులో ఏలియాను కాకోలముల చేత ఆహారాన్ని పంపించి కాపాడుకోలేదా? కరువు వచ్చినప్పుడు విధవరాలిని కుటుంబాన్ని ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళి బ్రతకమని దేవుడు ముందుగా తన ప్రవక్త అయిన ఏలీషా ద్వారా హెచ్చరించలేదా? సింహాల బోనులో కాపాడిన దేవుడు మనల్ని ఎందుకు కాపాడాడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ముందు నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు. నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టడం అంటే మనం యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు బ్రతకాలని స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. బాప్తిస్మము ద్వారా ఆయనకు పిల్లలు కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే పాపముతో ఉన్న మన జీవితాలు ఆయన స్వీకరించాడు ప్రియమైన వారలారా. తన విలువైన శిలువ రక్తము ద్వారా మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అప్పుడే మన జీవితాన్ని ఆయన చేతుల్లో మనం పెట్టగలం ప్రియమైన దేవుని పిల్లలారా. నీ జీవితాన్ని ఆయనకిచ్చావా? ఏమండి, నేను పాపిని అని నువ్వు అనగలిగితే ఆ పాపములో నుంచి నిన్ను బయటికి తీసుకొని రాగలిగే సమర్థుడు దేవుడు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి జీవితాన్ని ప్రేమించండి. ఏం తినైనా ఏం కట్టుకోనైనా బ్రతకొచ్చు. ఇది మనం ఆలోచించవలసినంత అవసరత ఉన్నది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. కానే కాదు. ఒక్కసారి దేవుని మాటల యందు లక్ష్యముంచగలిగితే ఎంత మేలు. ఆలోచించండి. అపోస్తలుల కార్యములో రాయబడిన ఈ చక్కటి సందర్భాన్ని దయచేసి మనమందరము చూడగలిగితే 19వ అధ్యాయము 25. అతడు వారిని అట్టి పనులు చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనం బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా యందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. చూసారా? నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి అన్న ఇష్టం కాదు. ఆ దేవుణ్ణి బట్టి మనం చేస్తున్న ఈ వృత్తి యందు జీవనాన్ని కలిగి ఉన్నాం. ఈ జీవనం పోతే ఎలా? వాళ్ళ ఆలోచన చూసారా ప్రేమన దేవుని పిల్లలారా? మరి జీవితం పోతే, మరి జీవితమే పోతే ప్రేమన వారలారా, పౌలు గారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాలు సమాజంలో ఎన్నో మనం చూస్తున్నాం, మనం వింటున్నాం ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడు ఈ జీవితాన్ని విలువైనదిగా నీ చేతుల్లో పెట్టాడు. దీని గురించి ఆలోచించు. దీనిని మరొక జీవితానికి వెళ్ళేటట్లుగా పెట్టుబడిగా పెట్టుకుని పరలోకాన్ని సంపాదించుకోవాలి ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మరలా దేవునికి మనం ఇవ్వగలిగితే మరొక జీవితాన్ని ఆయన ఇస్తాడు, పరలోకపు జీవితాన్ని ప్రేమన వారలారా. జీవనం అంటూ దేవునికి దూరం అవుతూ ఈ లోకపు వ్యామోహంలో పడి ఏదో సంపాదించాలి, కట్టాలి, కూడబెట్టాలి అని ఉరుకుల పరుగుల జీవితంలో దేవుణ్ణి విస్మరిస్తే ఏదో ఒకరోజు మరణం పేరుతో ఆగక తప్పదు ప్రేమన వారలారా. అప్పుడు మనం సంపాదించినవన్నీ మనతో వస్తాయా? రావు కదా. రాని వాటి కొరకు ప్రయాసపడుతున్నావు. కానీ నీ జీవితాన్ని దేవుడికిస్తే మరొక జీవితాన్ని ఆయన ఇస్తాడు. కాబట్టి జీవితం మీద మమకారాన్ని కలిగి ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. మన పాపపు జీవితాన్ని ఆయన పరిశుద్ధపరిచి విమోచించి నూతన జీవితాన్ని, నూతన స్వభావాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఆహారము గురించి కాదు, మన ప్రాణాన్ని గురించి ఆలోచించాలి. ధరించుకునే వస్త్రములను గురించి కాదు, మన దేహాన్ని గురించి ఆలోచించాలి ప్రేమన దేవుని పిల్లలారా.
కాబట్టి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితాలలో దేవుణ్ణి విడిచిపెట్టకండి, దేవుణ్ణి పక్కన పెట్టకండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు తర్వాతే ఏదైనా. దావీదు మహారాజు అయినా ధర్మశాస్త్రాన్ని చదువుతూ సంతోషిస్తున్నాడు. ఒక మహారాజే ధర్మశాస్త్రాన్ని చదువుకుంటూ సంతోషిస్తున్నాడంటే అంతకంటే ఎక్కువ పనులు మనకేమున్నాయి? మహనీయుడైన యేసుక్రీస్తే తాను మనలాంటి శరీరాన్ని ధరించుకుని వచ్చి వాక్యాన్ని చదువుకుంటూ సమాజ మందిరంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. మనం నమ్మిన యేసుక్రీస్తే తన జీవితాన్ని గురించి ఆలోచించుకుంటున్నప్పుడు దానినే మరిచిపోయి ఎంత సంపాదించినా ఏం చేసినా ప్రయోజనము లేనే లేదు ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఈ మాటలు మీ హృదయంలో నాటబడనివ్వండి, ఈ మాటలను మీ హృదయములో ఉంచనివ్వండి ప్రేమన దేవుని పిల్లలారా. ఏదో విన్నాం అన్నట్లుగా కాకుండా దేవుని మాటలు మనలో పని చేయనీయాలి. ఎప్పుడైతే ఆ మాటలు పని చేస్తుంటాయో ప్రాణాత్మలను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరి మన హృదయం యొక్క తలంపులను శోధించి దేవునికి అనుకూలంగా మనల్ని తీసుకొని వెళతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. పేద విధవరాలు తన జీవనాన్ని గురించి ఆలోచించకుండా తన జీవితాన్ని గురించి ఆలోచించినట్లుగా మనము కూడా మన జీవితాన్ని ఆలోచించుకుందాం. మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి పరలోకపు జీవితాన్ని మరలా మనం తెచ్చుకోవాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలతో నాయన మా హృదయాలను నింపుతున్నారు. మేము కూడా నాయన విశ్వాసముంచి నీ వైపు తిరుగుతూ నాయన నీ కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉన్నాం. వెతబడిన వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాచి కాపాడండి. ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను అనేకులకు దీవెనకరంగా మలచండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కృపతో బలపరచండి తండ్రి. ఈ కార్యక్రమము కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలకు నాయన నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి. కుటుంబాలలో నెమ్మదిని, అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వస్థతను, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించి బలపరచమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము, సహవాసము, ఆదరణ కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. మత్సరమే పడనిది ప్రేమ, దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ, సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.